ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉత్తరాయణ పుణ్యకాలం గురించి తెలుసుకుందాం. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం వస్తుంది. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. జయసింహ కల్ప ధ్రువం అనే గ్రంథం సంక్రాంతిని గురించి చాలా వివరంగా వివరించింది. తత్ర మేషాదీషు ద్వాదశ రాశిక్రమణేషు సంచరితః సూర్యస్య పూర్వనాద్రాశే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి అని చెప్పబడింది. మకర సంక్రమణానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాల్లో మనకు కనిపిస్తుంది. రవి సంక్రమణే ప్రాపేణ నా యాజ్యస్తు మానవః సప్తజన్మసు రోగిస్య నిర్దేన చన జాయతే అని శాస్త్రవచనం అని స్కందపురాణం చెప్తోంది. అంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఎవరైతే స్నానం చేయడో అలాంటి వాడు 7 జన్మలు రోగిగా దరిద్రునిగా ఉండిపోతాడని ఇక్కడ భావన. ఈ శ్లోకం యొక్క భావం. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు ఈరోజు నేతన కుమారుడైన శని ఇంటికి వెళ్తాడు. ఆయనం అనగా పయనించడం అనే అర్థం అన్నమాట. ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అనే అర్థం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపుకు పయనించాక దక్షిణ వైపుకు ఉత్తరం వైపును పయనించడం ఆరంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు ఉత్తరాయణం అని మనం గుర్తిస్తాం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని అర్థం చేసుకోకూడదు అని కాదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది. ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తారు. ఈ సమయంలో మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లను, వేదజనం ఉత్తర భూముల్లో జరగడం వల్లను, వేద సంస్కృతి ఉత్తర భారతదేశంలో ఉండడం వల్లను భావించడం వల్లను, వేదజనం ఉత్తర భూముల్లో జరగడం వల్లను, హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞాన భాష నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లను, సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను, సమస్త ఋషులకు దేవతలకు పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాసస్థానాలు కావడం వల్ల, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడు భగవానుడు ఉత్తర పద చలనం చేయడం వల్లను ఉత్తరాయణ పుణ్యకాలంగా హిందువులు భావిస్తున్నారు. సూర్యుడు ప్రయాణించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు ఏర్పడుతుంటాయి. సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఒకవైపుగా అనగా దక్షిణం వైపు, మరో 6 నెలలు ఇంకో ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు ప్రయాణిస్తున్న కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కాలం పగలుగాను శాస్త్రాలు చెప్తున్నాయి. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణ కాలంలో మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారని ఆ విషయం అందరికీ తెలియజేయడం కోసం శాస్త్రాలు తెలుపుతున్నాయి. దక్షిణాయన కాలంలో శ్రీ మహావిష్ణువు దేవతలందరూ కూడా నిద్రలోకి వెళ్తారు రాత్రి సమయం కాబట్టి. ఈ రోజు నుంచి కాబట్టి ఉత్తరాయణ కాలంలో ఈ పండుగలు జరపడం మొదలుపెట్టారు. ఈ ఉత్తరాయణ అంటే దక్షిణ ధనస్సు రాశి నుంచి మకరంలోకి ఎప్పుడైతే సూర్యభగవానుడు ప్రవేశిస్తాడో ఆ రోజు నుంచి మకర సంక్రాంతిగా చెప్తారు. ప్రతి నెలలో ఒక సంక్రాంతి ఉంటుంది. 12 రాశుల్లోనూ ప్రతి నెలలోనూ సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి నెలకు 30 రోజుల్లో మారుతుంటాడు. కాబట్టి ప్రతి నెల కూడా సంక్రమణాలు వస్తుంటాయి. కానీ ఈ ధనుస్సు నుంచి మకర రాశిలోకి వచ్చిన ఉత్తరాయణం అని, అలాగే మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడాన్ని దక్షిణాయనమని, విషత్తులని అంటారు ఈ 2 పాయింట్స్ను. కాబట్టి ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం ఉత్తరాయణం యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది.
దేవతలు మేల్కొనే కాలం కాబట్టి ఈ రోజున స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొంటాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ప్రతి ఒక్కరూ విడవాల్సి ఉంటుంది. అయితే 11 సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణ సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు వదిలితే మంచి ఫలితాలు లభిస్తాయని, ఆ కుటుంబానికి అన్ని రకాల పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుందని శాస్త్రవచనం. ఉత్తరాయణ పుణ్యకాలం సంక్రాంతి రోజున చేసే దానం ఏ దానమైనా శ్రేష్టమైందని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఉత్తరాయణ కాలంలో చేసే దానంలో ధాన్యము, ఫలాలు, విసరకర్ర, వస్త్రము, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలైనవి ఉత్తమమైనవిగా భావించి వాటిని దానంగా ఇవ్వాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గం వాసన కలుగుతుందని కూడా ఆస్తిక లోకంలో విశ్వాసం ఉంది అందరికీ. శుభమస్తు. ఇది ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క వివరాలు.